ఇప్పుడు మధ్యాహ్నం చూసి కాస్త టమాటా పండు ఓకేనా. కలర్ఫుల్ అయిందమ్మా. గుమ్మకాయ ఫ్రై. గుమ్మడికాయ ఫ్రైలో ఇప్పుడు టమాటా వేసేసి దాన్ని కొంచెం పులుసులో లాగా చేద్దాం. మీకు ఎంత పులుపు కావాలో అన్ని టమాటా పండ్లు కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. కిలో టమాటా ఉందాము. ఉంటుంది 2 కిలోల చేపలకి 1 కిలో టమాటా వేస్తే స్పైసీ కొంచెం ఇదైపోయేసి బాగుంటుంది అన్నమాట. అంటే గ్రేవీలో ఆ ముక్క, ఆ గ్రేవీ, ఆ గుమ్మడికాయ. ఓకే, చూసేవాళ్ళు ప్రేక్షకులారా, చూసేవాళ్ళు మీరు కూడా ఇలా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. అమ్మ వాళ్ళు వస్తారు. చేద్దాం వంటగానే వాళ్ళు మా వంటలు చూసి నేర్చుకోండి. ఇప్పుడు అందరికి వస్తాయమ్మా వంటలు. అంటే వాట్సాప్లో దీంట్లో యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నారు. ఇది వచ్చి మా పెద్దలు మాకు నేర్పించేది. అందులో మా కొంచెం డిషెస్ వేరుగా ఉంటాయి. రాయలసీమ రాగి ముద్ద, నాటుకోడి, తర్వాత చాలా ఉన్నాయి. నెక్స్ట్ రాగి ముద్ద, నాటుకోడి చేస్తాం తప్పకుండా. మీరు రాయలసీమమ్మా? మరి నేను పుట్టింది పెరిగిందంతా ప్రొద్దుటూరు. చెన్నైలో ఒక 35 years చెన్నైలో. సో అక్కడ తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు చేసుకుంటూ ఇప్పుడు హైదరాబాద్ ఫీల్డ్ మారడంలో సరే హైదరాబాద్లో కొంచెం, చెన్నైలో కొంచెం నా నుండి తమిళ్, తెలుగు చేసుకుంటున్నాను. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇల్లు ఉంది, చెన్నైలో కూడా ఉంది. చెన్నైలో కలర్ఫుల్ కనిపిస్తుంది. చేప ముక్కలు కూడా దించుతాను. కొంచెం అవి మగ్గాలి కదా. ఇది సొరకాయ మగ్గితే కంటి కట్టవాలి కదా. చూసారా, కట్టేది. అవి కూడా వేస్తే కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కావాలంటే వాటర్ కొంచెంగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ చేపలు కూడా ఏం చేస్తున్నానంటే ఇలా ముక్కలన్నీ ఒకసారి వేయకుండా ఇలా దించాలన్నమాట. కొర్రమట్ట ఫిష్ అదురుతుంది దస్సు. తిన్నాక చెప్పాలి రుచి ఎలా ఉంది. ఉంచారమ్మా కొంచెం. ఇప్పుడు వాటర్ ఏమయ్యారా? వేస్తా. కొంచెం మగ్గిన తర్వాత దాని ఫ్లేవర్ ఇందులో పడితే కొంచెం నీళ్ళు వేసి ఉడకబెడతాం. ఘాటు వస్తుంది, గమనిస్తుంది. సూపర్ వేసి ఆ కారం. రాయలసీమ కదా. రాయలసీమ.